शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో జన్మించడం అంటే జన్మ సమయం లోపల మిథున రాశిలో చంద్రుడు ఉండడం. జన్మకాలంలో చంద్రుడు ఏ రాశిలోనైతే సంచరిస్తూ ఉంటాడో ఆ రాశిని జన్మరాశిగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఆ జన్మ సమయం లోపల చంద్రుడు ఉన్నటువంటి రాశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మిగతా గ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్ని విధాలుగా మనిషిని పనులు చేయిస్తుంది. మంచి పనులు చేయిస్తుంది, చెడు పనులు చేయిస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, చంచలత్వాన్ని ఇస్తుంది. ఎన్నెన్నో విషయాలకు మనస్సు అనేటువంటిది కారణం గనక అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుడు జన్మ సమయంలో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని జన్మరాశిగా పరిగణిస్తాం. కనుక మిథున రాశిలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి సమయంలో పుట్టినటువంటి వారు మిథున రాశి జాతకులు అవుతారు. కనుక ఈ మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. సూర్య భగవానుడు 4-5 స్థానాలలో సంచరిస్తున్నాడు, అంటే ప్రతికూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ పంచమ స్థానాలలో బృహస్పతి, అర్ధాష్టమ పంచమ స్థానాలలో సూర్యుడు సంచరించడం ప్రతికూలం. ఇక అంగారకుడు జన్మస్థానంలో, తదనంతరం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ 2 స్థానాలు కూడాను అంగారకుడికి ప్రతికూలమైనటువంటివే. కనుక అంగారకుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 4-5 స్థానాలలో సంచరిస్తున్నాడు. కనుక 4వ స్థానము అనుకూలం, పంచమ స్థానము ప్రతికూలమే గోచార రీత్యా. అయినప్పటికీ చతుర్థాధిపతి పంచమంలో సంచరించడం యోగప్రదం. కనుక బుధుడు అనుకూలంగానే మనం పరిగణించవచ్చు. బుధుడు అనుకూలంగానే ఉన్నాడు. ఇక గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9వ తారీఖు నాడు వక్రిస్తున్నాడు బృహస్పతి. వక్రించడం మూలకంగా కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి. ఎందుకంటే వక్రించడం మూలకంగా మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంతవరకు కలుగుతుంది. కాబట్టి గురు ప్రభావం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఇక శుక్రుడు 5వ స్థానము 6వ స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 6వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. శనైశ్చరుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలతో పాటుగా మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు కూడాను సూర్యుడు, అంగారకుడు, శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. కనుక ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి జాతకులు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ప్రతికూల వాతావరణమే ఎక్కువగా కనబడుతుంది. కనుక మనం ఏం చేయాలి? గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడాను
జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలను పాటించాలి. మన శక్తి మేర ఆలోచించాలి ప్రతి విషయాన్ని కూడాను. అంటే బ్లైండ్గా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ అక్టోబర్ మాసం లోపల. ఇక మొదటి వారంలో ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. అంటే గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, బయట వాతావరణం మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం ఉన్నప్పటికీ, రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోయినప్పటికీ, ఇంటి వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ మనిషి లోపల సంతృప్తి అనేటువంటిది బాగా ఉంటుంది. ఆ సంతృప్తి మనకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. కనుక మొదటి వారము మీకు బాగా సపోర్టింగ్గా ఉంటుంది ఇంటి వాతావరణం. తద్వారా మీరు మిగతా విషయాలన్నిటినీ కూడాను మర్చిపోతారు. నష్టాలను మర్చిపోతారు, ఆలస్యాన్ని మర్చిపోతారు, తర్వాత కలహాలు, ఇవన్నీ కూడాను మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఈ మొదటి వారంలో కనబడుతుంది. ఇక 2, 3, 4 వారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము బాగానే కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. కొత్త వ్యాపారం మటుకు ఆలోచించకండి, ప్రారంభించకండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. చేతిలో ఉన్నటువంటి పనిని సంతృప్తిగా పూర్తి చేయడానికై మీరు ప్రయత్నాలు చేయండి. ఇక అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టడం మూలంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ మీ ఆలోచనను, మీ విచక్షణను, మీ జ్ఞానాన్ని జోడించి నిర్ణయాలు తీసుకోండి. అనాలోచితంగా మట్టుకు పెట్టుబడులు పెట్టకండి. ఇక కోర్టు కేసులకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి, మధ్యవర్తిత్వం వహించకండి. ఆ కలహాలలోకి మధ్యన మీరు వెళ్ళినట్టయితే మీ పైన కేసులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఇలాంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలకై ప్రయత్నాలు చేస్తారు. అంటే మనశ్శాంతి లేకపోవడం మూలకంగా విహారయాత్రలు చేయాలి, దైవ దర్శనాలు చేసుకోవాలి, నదీ స్నానాలు చేయాలి అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అయితే వాటి లోపల కూడా కొన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. ఇక చేసేటువంటి వృత్తి లోపల పనిభారం పెరుగుతుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. అంటే మామూలు పనిని కూడాను రిపీటెడ్గా చేయవలసినటువంటి సమయము ఆసన్నమవుతుంది. తద్వారా ఏమవుతుంది, ఒక అనుకున్నటువంటి సమయంలో ఆ పని పూర్తి చేయలేకపోతాం. అనవసరంగా రిపీటెడ్గా తప్పులు చేయడం మూలకంగా అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం, తద్వారా మనకు మానసిక వ్యధకు గురి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడాను కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కొరకై మీరు ప్రయత్నాలు చేయండి. కష్టం ఎలాగూ తప్పదు ఈ మాసంలో. అయితే ఆ కష్టపడిన దానికి ప్రతిఫలము ఉండేటట్టుగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఇక శుభకార్యాల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. ఇది ఒక రకంగా శుభ సూచకమే. ఖర్చులు ఎలాగూ తప్పవు ఈ మాసంలో. అయితే శుభకార్యాల మూలకంగా ఖర్చులు జరగడం అనేటువంటిది మనకు ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి విషయం. కాబట్టి ఆ ఖర్చులు సద్వినియోగం అవుతున్నందుకు మనము ఆనందపడాలి. ఇకపోతే విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చతుర్థాధిపతి, పంచమాధిపతి యొక్క కాంబినేషన్ ఉంది ఈ మాసంలో. కనుక విద్యార్థులకు కొంత అనుకూలంగానే ఉంటుంది. అయితే మీరు శ్రమించాలి, కష్టపడాలి.
ఒక ప్రణాళికాయుతంగా మీరు చదవండి. ఏదో చదవడం మూలకంగా మీరు సాధించలేరు. ఒక ప్రణాళిక వేసుకోండి, ఎఫర్ట్స్ పెట్టండి, తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కొంత శుభసూచకంగానే ఉంది ఈ మాసం. ఇక ఉన్నత విద్యకై కూడాను ప్రయత్నాలు కొనసాగుతాయి. సరే, ఒక పక్కన ఆర్థిక పరిస్థితి, పనులు ఆలస్యంగా కావడము, ఇవన్నీ ఉన్నప్పటికీ విద్యార్థులకు మట్టుకు చదువు విషయంలో కొంత కలిసి వస్తుంది ఈ మాసం. ఇక భూములు, వాహనాలు, ఇంటి మరమ్మతుల మూలకంగా కొంత ఖర్చు కనబడుతుంది. అంటే భూములు కొనడము, అంటే తగాదాలు, అంటే లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు కొనడము. మనకు తెలియక లిటిగేషన్లో ఉన్నటువంటి భూమి, ప్లాటు ఇలాంటివి కొనడం మూలకంగా ఖర్చు అనేటువంటిది మనకు తప్పని పరిస్థితి చేయవలసి వస్తుంది. వాహనాలు కూడాను అనవసరంగా మనకు ముందుకు రావడము, రిపేర్లు ముందుకు రావడము, తద్వారా ఖర్చులు పెరగడము, ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు, ఇవన్నీ కూడాను ఒక బర్డెన్గా మీకు తయారవుతాయి. అంటే ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక మీ పనిలో మీరు నిమగ్నమై చేయండి. మీ పనిని మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు పూర్తి చేసినట్టయితే అధికారులు గుర్తిస్తారు, తోటివారు కూడాను మిమ్మల్ని గుర్తిస్తారు. కనుక ఉద్యోగస్తులు ఆఫీసులో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. మనస్పర్ధలు అధికారులతో ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు అర్ధాష్టమ, పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతినిత్యం కూడాను మీరు లేవగానే సూర్య నమస్కారాలు చేయండి. ఆ సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము కనుక ఆ సూర్య భగవానుడికి కేవలం నమస్కారం మూలకంగానే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్య నమస్కారాలు చేయండి, ద్వాదశ వారం చేయండి, భూమికి నమస్కారం చేసుకోండి. ఇక అంగారకుడికి కూడాను సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, తద్వారా మీకు అనుకూలిస్తుంది. ఇకపోతే బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇక శనీశ్వరుడు అదృష్ట స్థానంలో ఉన్నాడు. అదృష్టము ఈ మాసంలో కొంత మిశ్రమంగా ఉంటుంది. అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, కొంతవరకు కలిసి వస్తుంది. అయినప్పటికీ అదృష్టం మీదనే మీరు ఆధారపడకుండా మీ ప్రయత్నము గట్టిగా చేయండి. అంటే ఎఫర్ట్స్ బాగా పెట్టండి. అప్పుడు మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. భక్తిని పెంచుకున్నట్టయితే మనిషి లోపల ఒక సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. మనిషికి దేని మూలకంగా సంతృప్తి, ఆనందం అనేది వస్తుంది అనంటే డబ్బు సంపాదించడం మూలకంగా రాదు, చదువు మూలకంగా రాదు. ఈ డబ్బు, చదువు ఇవన్నీ కూడాను లౌకికంగా మనిషికి ఒక స్థితిని ఇచ్చేటువంటి విషయాలు. కానీ మనిషి ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి, సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి భక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. భక్తి లోపల ముఖ్యంగా మీరు పెద్దవాళ్ల విషయం లోపల భక్తిగా ఉండండి. తల్లిదండ్రులు, సద్గురువుల విషయం లోపల
భక్తితో ఉన్నట్టయితే మీకు బాగా అనుగ్రహం లభిస్తుంది. దైవారాధనపై మనస్సు నిలపండి. భగవంతుణ్ణి నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆత్మవిశ్వాసము, పరమాత్మ పైన మీరు విశ్వాసము ఉంచడం, ఈ రెండు ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ మాసంలో చేసినట్టయితే మీకు అన్నీ అనుకూలంగా కలిసి వస్తాయి. శుభం.